ఈవినింగ్ కూడా మేము గుడికి వచ్చేసాము. కార్తీక మాసం కదా, కార్తీక మాసం దీపం అంతా వెలుగుతుంది. అక్కడ భజన కూడా అవుతుంది. ఈరోజు ప్రతిసారి భజన అవుతుంటుంది. ఈరోజు కార్తీక మాసం కదా అని భజన చేస్తున్నారు వాళ్ళు. చూడండి, మీరు కూడా వెళ్ళారా గుడికి? మేమైతే గుడికి వస్తున్నాం. 2 దీపాలతో నేను ఒక పిండి దీపం పెట్టాను. మీరు కూడా పెట్టారా? ప్రతి అంటే సంవత్సరం రావాలి కదా అనేసి మీరు కూడా రండి కూడా నాతో పాటు మీరు కూడా దేవుని దర్శనం చేసుకుంటుంది. ఇప్పుడు మా టిగ్లపూర్లో ఎలాగో మేము పూజ చేసుకుంటాం, ఇక్కడ మీరు కూడా చేస్తున్నారా చెప్పండి. ఈవినింగ్ దీపం కాస్త లేట్ అయింది, కాకపోతే వచ్చేసాము. 6 o'clock కల్లా అయిపోయింది, పూజ అయిపోయింది, వెళ్ళిపోతాం ఈసారి. మా శివయ్య ఎలా ఉన్నారు చూడండి, శివయ్య బాగున్నారా? మీరు కూడా దర్శనం చేసుకోండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, శివ 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 అని చాలా బాగుంటుంది. శివుడికి పూజ చేసుకోండి. శివుడు ఏది కోరినా ఇస్తాడు కదా. చూద్దామా ఆ దేవుడి పైన తన పైన మనం విడిచిపెట్టేస్తామా? ఏదైనా మంచి అయినా చెడైనా తను ఉన్నాడు అనేసి. సరేనా? మళ్ళీ ఒకసారి మీకు అందరికీ కార్తీక మొదటి సోమవారం శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మీరందరికీ సుఖశాంతి క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నాను. ఓకే, మళ్ళీ కలుద్దాం. చూడండి, చెప్పండి నమస్తే, చెప్పండి ఓం నమః శివాయ అనండి. ఓం నమః శివాయ.